అంతా ఎదురు చూసిన తెలంగాణ కులగణన రిపోర్ట్ వచ్చేసింది. ఏ కులం జనాభా ఎంతో లెక్క తేలింది. ఇన్నాళ్లుగా అధికారికంగా బయటకు తెలియని బీసీల జనాభా విషయంలోనూ స్పష్టత వచ్చింది. అయితే ఇదంతా తప్పుల తడక అని బీసీల జనాభాను తగ్గించి చూపించారన్న విమర్శలను బీఆర్ఎస్ బీజేపీ పెంచుతోంది. మరోవైపు తప్పులుంటే చూపించాలని సర్వేలో ఎందుకు పాల్గొనలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ను ప్లానింగ్ డిపార్ట్మెంట్ కేబినెట్ సబ్ కమిటీకి అందించింది. ఆ వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఆ ప్రకారం 96.90% సర్వేలో పాల్గొనగా 17.43% ఎస్సీలు, 10.45% ఎస్టీలు, బీసీల జనాభా 46.25%, ముస్లిం మైనార్టీల బీసీల జనాభా 10.08%గా ఉంది. ఓవరాల్గా మొత్తం బీసీల జనాభా 56.33%గా ఉన్నట్లుగా తేలింది. ఓసీల జనాభా 15.79%గా ఉంది. అయితే రిపోర్ట్ అంతా తప్పుల తడక అని, బీసీల సంఖ్య గతంలోనే చాలా ఎక్కువగా ఉంటే ఇప్పుడు తక్కువ చేసి చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. అంటే ఇది ఏ లెక్కన చూసినా కూడా, జనాభా లెక్కల ప్రాతిపదిక చూసినా, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చూసినా, కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా చూసినా, ఇంకొక డేటా ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది. వాళ్ళు 2 ఏళ్లకు ఒకసారి జనరల్ గా దేశమంతా లెక్కలు తీసుకుంటారు, శాంపుల్ చేస్తారు, మొత్తం జనాభా లెక్కలు చేయరు, శాంపుల్ చేస్తారు. అది అథెంటిక్ గా కేంద్ర ప్రభుత్వం డేటా. అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే 50 నుండి 52% బీసీలు ఉన్నారు తెలంగాణలో అని వాళ్ళు చెప్తుంటారు ప్రతి 2 ఏళ్ల కోసం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, కేవలం 46.2% బీసీలు ఉన్నారని చెప్తున్నది. మరి ఇది కరెక్టా అన్నటువంటి విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. సో రిపోర్ట్ వచ్చింది, బీసీల లెక్క తేలింది. ఇక జరగాల్సింది ఏంటంటే కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 42% ఇవ్వాలంటే మధ్యలో జరగాల్సింది చాలా ఉంది. సుప్రీం గత ఉత్తర్వుల ప్రకారం స్థానిక ఎన్నికల్లో కోటా 50% దాటొద్దు. సో ఈ సమస్యలను ఎలా అధిగమించాలన్న విషయంపై రిపోర్ట్ మంగళవారం కేబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి చర్చిస్తోంది. అక్కడ అన్ని పార్టీలు మద్దతిస్తే బీసీ కోటా పెంచేలా చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసి పంపుతారు. బాల్ కేంద్రం కోర్టులో పడనుంది. బీసీ జనాభా దమాషా ప్రకారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయడంతో పాటు 9వ షెడ్యూల్లో పేర్కొనాల్సి ఉంటుంది. ఈ నెల 11 వరకు బడ్జెట్ ఫస్ట్ సెషన్ పార్లమెంట్ జరుగుతోంది. ఆలోగా కేంద్రం నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది చూడాలి. పెద్ద నగరాల లోపల కూడా ఇంటింటా తిరగలేదు, సర్వే చేయలేదు. తప్పుల తరగా హోటల్లో కూర్చొని, ఆఫీస్లో కూర్చొని లెక్కలు చేసి ఈరోజు 46.8 అంటే దాదాపు 7% తక్కువ చూపించారు. 50 నుండి ఎక్కడ, 46 ఎక్కడ. కాబట్టి ఇది తప్పుల తడక. దీని మీద ఉన్నత స్థాయి సమాచారం చేయాలి, సమగ్ర సర్వేతోటి దీన్ని కంపేర్ కూడా చేయాలి. ఓవైపు సర్పంచ్ సహా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని సాధ్యమైనంత త్వరగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది జరగాలంటే తెలంగాణలో చేసిన సర్వే ప్రకారం బీసీలకు కోటా అమలు కావాలి. అది పార్లమెంటు పరిధిలోకి వెళ్లడంతో ఏం జరుగుతుందన్నది కీలకంగా మారింది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీల సంఖ్యను తగ్గించి చూపారని కవిత సహా ఆర్ కృష్ణయ్య అంటూ ఉన్నారు. నిజానికి సర్వేలో 16 లక్షల మంది పాల్గొనలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా సర్వేలో పాలు పంచుకోలేదన్న విషయాన్ని మంత్రులు ప్రస్తావిస్తూ ఉన్నారు. అంతేకాదు బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే కేసీఆర్ మంగళవారం అసెంబ్లీకి రావాలి అంటున్నారు పొన్నం. కల్వకుంట్ల కుటుంబంలో కవిత తప్ప ఎవరూ సర్వేకు రిపోర్ట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. 3.1% ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్. కొంతమంది నిరాకరణ ఇయ్యంపో ఎప్పుడు కానీ సమాజంలో అతివాదులు, మితవాదులు, లేకపోతే ఇట్లా రకరకాల వ్యక్తులు ఒక 2-3% సంబంధించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం. ఇది గతంలాగా హిడెన్ ఎజెండా కొరకు అల్మార్లో పెట్టేది, ఫ్రిడ్జ్లో పెట్టేది కాదు. ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎవరు ఎంతుందో తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు, కార్యాచరణ కొనసాగుతుంది. ఇది అందరూ కూడా స్వాగతించాలి. ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. దయచేసి గుడ్డు గట్టికలు లెక్కబెట్టి ఒట్టిగానే ఈ పెద్ద ప్రతిష్టాత్మకమైన ఆత్మ గౌరవానికి సంబంధించిన
అంశం మీద కూడా రాజకీయపరమైన దాడి చేయొద్దని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సర్వేకు సహాయ నిరాకరణ చేసి ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నాల్లో విపక్షాలున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ స్టాండ్ను అసెంబ్లీలో ఎలా వినిపించాలన్న విషయంపై కేటీఆర్ ఎమ్మెల్యేలతో సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలిసింది. సో ఓవరాల్ గా రిపోర్ట్ వచ్చేదాకా ఒకలా, వచ్చాక మరొకలా ప్రతిపక్షాలు డీల్ చేయడంపై సర్కార్ కౌంటర్లిస్తోంది. ఎందుకంటే సమగ్ర సర్వే కేసీఆర్ చేసినప్పుడు అది చాలా పర్ఫెక్ట్గా ఒకటే రోజు ఇంటింటా తిరిగి ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా 52% మంది తేల్చారు. ఇప్పుడు ఏకదం 46కి ఎట్లా తగ్గిపోతుంది. ఇక అనేక విషయాలు సర్వే లోపల లోపాలు ఉన్నాయనేది గతంలో కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాము.